వీళ్ళకి ఏ అర్హత ఉందని, ఏ నైతిక హక్కు ఉందని ప్రజలే యాక్సెప్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు చెప్పు మనిషిగా దెబ్బల్ని. మాట్లాడతాం. వీళ్ళకి చెప్పు అర్హతలు దెబ్బలు కాదు, మనిషిని చెంప బట్టి దెబ్బలు వస్తదయ్యా. పడాలి అని. మనిషి ప్రతి ఒక్కళ్ళం మనుషులమేనమ్మా. ప్రజలు యాక్సెప్ట్ మీరు చేశారు. మీకు మనిషివేనండి. ఇవాళ చెప్పు పవన్ దెబ్బలు కళ్యాణ్ గారు కాదు, మనిషి. చెంప దెబ్బలు పడాలని చెంప పెట్టి ఆయనకు సపరేట్ కుర్చీలో రాజ్యాంగం కూర్చోబెట్టారు ఉండదు. 11 అందరికి సీట్లు ఒకటే ఇచ్చి. రాజ్యాంగం. వర్మ మీకు గారికైనా, బుద్ధి రఫీ ఉండాలా? గారికైనా, ఇంకా చిన్నపరెడ్డి గారు, రాకపోతే ఎట్లా? చిన్నపరెడ్డి గారు, ఇంకా మీకు చిన్నపరెడ్డి గారు, బుద్ధి ఇందాక నేను ఉండాలా? వాళ్ళని రాకపోతే ఆపాను కదా, ఎట్లా మీరు అంట? వినండి, రాసుకోండి, మీకు ఇస్తాను నేను సమయం. ఆయనకు వర్తించదు అది. శివపార్తి గారు, ఏమండి ఇప్పుడు ఆయన మాట్లాడుకునేది ఏదో మాట్లాడుకోమనండి. మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని లాగితే మాత్రం మేము ఊరుకోం. ఫస్ట్ అక్కడ ముందు సబ్జెక్టుకి కన్ఫైన్ అయి ఉండాలని నేను చాలా సహనంగా ఉన్నా. ఆయన ఏదో నాని గారి వ్యాఖ్యలకేనో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ముడిపెడతారేంటి అసలు? అది ఏ అర్హత ఉందని మీరు ముడిపెడుతున్నారు? అసలు ఏ నైతిక హక్కు ఉందని మీరు ముడిపెడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. 21కి 21 ఇచ్చి 100% స్ట్రైక్ రైట్తో కూర్చోబెట్టారు ఈరోజు ప్రజలు. మీ వ్యాఖ్యల్ని తుపుక్కున ఉమ్ము ఊసి బయటకు నెట్టి అవతల పడేశారు. మీరు చేసిన వ్యక్తిత్వం, ఆయన్ని మీరు చేసిన వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని మీరు చేసిన చండాలం, ప్రతి ఒక్క వ్యక్తి బాధపడేలాగా ప్రతి ఒక్క ఇంట్లో మహిళ బాధపడింది. మీరు మాట్లాడిన మాటలు, ఆడవాళ్ళ గురించి మీరు మాట్లాడిన మాటలు, మదం బట్టి మీరు ప్రవర్తించిన విధానం ప్రతి ఒక్క కుటుంబాన్ని కదిలించింది కాబట్టి మిమ్మల్ని కూర్చోబెట్టారు. ఇక మీ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలతో ముడిపెట్టుకొని మీరు మాట్లాడాలనుకుంటే మీ జీవితాంతం ఇంతే మీరు ఉంటారు. ఇక రోడ్డు మీదే ఉంటారు. మీరు రాజకీయాల్లో కూడా ఉండరు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మిమ్మల్ని రాజకీయాల్లో నుంచి దరివేస్తారు ప్రజలు. ఓకే. మీరు రఫీ ఆయన గారు, మాట్లాడిన సందర్భాన్ని తీసుకొచ్చి అసందర్భమైన వ్యాఖ్యలు, అసందర్భ ప్రేరేపణలు చేయకండి దయచేసి. ఓకే. మీరు చేసిన దానికి ఆయన చెప్పు చూపించారు. చెప్పు కాదు చూపించాల్సిందని ప్రజలే చెప్పారు. ఇంకా ఎక్కువే చూపించాలని చెప్పారు. ప్రజలు యాక్సెప్ట్ చేశారు దాన్ని. ఆయన తిట్టిన దానికి, ఆయన చూపించిన దానికి ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఎస్, వాళ్ళకి అలాగే చేయాలని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. మీరు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు విమర్శించే స్థాయా మీది? ఓకే. రఫీ గారు, చెప్పండి సార్. ఇదిగో మీరన్న కొడాలి నాని గారు బయట కూడా నేను అది ప్లే చేశారు మా వాళ్ళు. కాగా నేను అడిగింది ఏంటంటే, ముందు వంశీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన బయట మీ దగ్గర ఉందా? ఉందా? సరే చాలా చూస్తారులేండి ఇప్పుడు. దారుణంగా మాట్లాడాడు. ఓకే, ఇది కూడా అన్నారు వంశీ కదా రంభా అనేవాడు- ఊర్వశి. వంశీ అనేవాడు ఒక పెద్ద నేరస్తుడు, దోపిడీ దొంగ, వాడికి చట్టం అంటే తెలియదు, వాడు ఒక పెద్ద రాబరాడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు గన్నవరంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడు. అది ఉంటే అంటే రఫీ గారు బాగుంటుంది. రాజకీయాల్లో ఇవన్నీ లేదా- తోడుకుంటే చాలా ఉంటాయండి. బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఖచ్చితంగా అంటారు కదా. చెప్తున్నా. అంటే అవి వాళ్ళకే తగిలిని, ఏమైతే మాట్లాడారో వాళ్ళకే తగిలిని. ఇవాళ వాళ్ళు జనవరి 2వ వారంలో నేను ప్రజల్లోనే వస్తాను, జిల్లాల్లో బస్సులో నిద్రపోతాను అన్నాడు. ఇప్పుడు ఫిబ్రవరి అయిపోతా ఉంది. రోడ్లు వేసాం, బ్రహ్మాండంగా వేసాం రోడ్లు, గుంతలన్నీ పూర్తి చేసాం. చక్కగా తిరగమనండి. మూడు పిలుపులు ఇచ్చాడు, ఒక్కదానికి జనం స్పందన లేదు. ఎందుకు మీరేమైనా అరెస్ట్ ఒక్కదానికి- చేసి ఇబ్బంది పెడతారనా? ఆయన యాత్ర సజావుగా సాగనివ్వరని ఆగుతున్నారా? కాదు, జనం రావట్లా. జనం అసలు పార్టీ నాయకులు, కార్యకర్తలు కింద స్థాయిలో రోజు వందల సంఖ్యలో పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారు. మాజీ మంత్రులే తీసుకుంటారా, మమ్మల్ని తీసుకుంటారా, మేము ఆ పార్టీలో ఉన్నాం అంటే కాదండి, నాది 2.0 మీరంటే ఇష్టం అంటాడు. ఉండా భయపడా? 30 సంవత్సరాలు ఏమండి? మీరంటే ఇష్టంతోట భయపడా? కాగా ఆ పార్టీలో మాజీ మంత్రులు, అదేనండి, పరిస్థితి మాజీ ఏంటంటే మంత్రులు మమ్మల్ని ఉండండి, వాటి తీసుకోండి, ఎవరన్నా అవ్వండి, మీ మీద ఇష్టంతో మమ్మల్ని వస్తున్నారా, భయపడి వస్తున్నారా? భయపడి కాదు. అతను 2.0 అంటున్నాడు. 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. అతనికి మతి భ్రమించింది. అతనితో ఉంటే మనకి రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఇప్పటికే చాలా నష్టపోయాం. మేము ఎలా మమ్మల్ని ఎలా ఏదో రకంగా తీసుకోండి. ఇప్పుడు ఆళ్ళ నాని ఉన్నాడు, 2 నెలల నుంచి వెయిట్ చేశాడు, మనం తీసుకున్నాం. చాలా మంది వస్తూ ఉంటున్నారు, వందల్లో వస్తూ ఉంటారు. కింద కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, వీళ్ళందరూ, మున్సిపల్ చైర్మన్, వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. ఇక ఈ మాజీ మంత్రులు ఏంటంటే, మేము ఇంకా గేట్లు తెరవలేదు. తెరిస్తే అసలు ఇంకా అక్కడ ఏమి తాడేపల్లి ప్యాలెస్ చిన్నపరెడ్డి గారు ఇంకోళ్ళు ఎవరో కొంతమంది పోతారు, ఎవరు మిగలరు. ఆ పార్టీ భవిష్యత్తులో ఉండదు. ఎందుకంటే అన్ని కేసులు ఒక్కొక్కటి ఇసుక మీద కానీ, లిక్కర్ మీద కానీ, అలాగే వివేకానంద రెడ్డి హత్య కానీ,
లేకపోతే అన్ని కేసులు ఒక్కొక్కటి బిల్డ్ అవుతున్నాయి. బిల్డ్ అయిన తర్వాత జత్వాది కేసు కానీ రఘురామకృష్ణరాజుని